హాయ్ యువర్స్. తెలంగాణలో రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. 2,00,000 వరకు రేషన్ కార్డ్స్ అయితే రద్దయ్యే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో చూడండి, 100% మీకు చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవడానికి మరికొంత సమయం అయితే కేటాయించడం జరిగింది. సుమారు తెలంగాణలో మనకి ఒక 90 ల్యాక్స్ రేషన్ కార్డ్స్ అయితే కలిగి ఉన్నారు. ఇంకా మనకి సుమారు ఇంకొక 20 ల్యాక్స్ రేషన్ కార్డ్స్ అయితే ఇచ్చే యోచనలో ఉన్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగింది. ఈ 90 ల్యాక్స్ రేషన్ కార్డ్స్కి సంబంధించి వచ్చిన అప్డేట్ ఇప్పుడు మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. మనకి ఇక్కడ న్యూస్ రావడం జరిగింది. రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు పొడిగింపు ఫిబ్రవరి చివరి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పౌరపరాల శాఖ జనవరి 31 తేదీతో ముగియనుంది. గత 2 నెలలుగా రేషన్ కార్డులో షాపులో ఈకేవైసీ అప్డేట్ చేస్తూనే ఉన్నారు. కొన్ని షాపుల వద్ద ఇంకా మిగిలి ఉన్నారు. సో 29 తేదీ వరకు ఈకేవైసీ చేసుకోవచ్చని తెలంగాణ పౌరపౌర శాఖ పేర్కొంది. ఈ మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సో 100% ఈకేవైసీ పూర్తి చేసే విధంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశాలు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇంకా సుమారు ఒక 8 లక్షల వరకు ఇంకా చేయలేదని చెప్పి సమాచారం రావడం జరిగింది. సో ఓవరాల్గా గమనించుకుంటే ఇంకొక 2 లక్షల మంది రేషన్ కార్డు అయితే కోల్పోయే అవకాశం ఉన్నట్లయితే మనకి సమాచారం రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే చేయకపోతే తక్షణమే దగ్గరలో ఉన్న రేషన్ కార్డ్ షాప్కి వెళ్ళేసి వెంటనే మీరు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేయడం. దీనికి అనుగుణంగా ఈ నెల 29 వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈకేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులు కొత్తగా పెట్టే అవకాశం లేదు. దీంతో మరో 4 రోజులు మిగిలి ఉంది అనే ఆందోళన రేషన్ కార్డుదారులు మొదలైంది. ఇక అలాంటి వారికి టెన్షన్ లేకుండా మళ్ళీ నెల రోజుల పాటు అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో అనుసంధానం కాకపోతే వెంటనే అమలు చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది మొత్తానికైతే న్యూస్. రేషన్ కార్డులకే కొత్త రేషన్ కార్డులకి త్వరలో కూడా జీవో విడుదల చేస్తాము అప్లై చేసుకోవడానికి. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులకి ఈకేవైసీ చేసుకోవడానికి గడువు అయితే పెంచడం జరిగింది. ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.